ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. వినాయక చవితి పండుగను రాష్ట్ర ప్రజలు ఈరోజు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. వినాయక చవితి పండుగను రాష్ట్ర ప్రజలు ఈరోజు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుండే గణనాథుని ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారాయి. వాడవాడలా వెలిసిన వినాయక మండపాలతో రాష్ట్రమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇక కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని సితారా సెంటర్ వద్ద దూండి గణేష్ సేవా సమితి ఏర్పాటు చేసిన మహాగణపతిని దర్శించుకున్నారు. అంతకుముందు తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ లక్ష్యాలను ఏ అడ్డంకులు రాకుండా ఆ గణపతి రక్షించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఊరు వాడ మండపాలు నెలకొల్పి భక్తితో ఆనందంతో ప్రోత్సాహంతో గణేశుడిని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలుగుజేయాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో కొలువుతీరిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి సెప్టెంబర్ 16 వరకు జరగనున్నాయి. వినాయక చవితి పర్వదినమున రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సమర్పించారు. అనంతరం కాణిపాకం దేవస్థానంలో నూతన అన్నదాన ప్రసాద భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రధాన దేవాలయాల పాలక వర్గాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆధ్యాత్మికతను అందజేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో 5,250 ఆలయాలకు ధూపదీప నైవేద్యం అమలు చేయడం జరుగుతోందని మంత్రి వెల్లడిస్తూ అర్చకులకి గతంలో 10,000 రూపాయల పారితోషికం ఉంటే 15,000 రూపాయలకి పెంచడం జరిగింది. ధూపదీప నైవేద్యాలకి గతంలో 5,000 రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు 10,000 రూపాయలను చేసి దాదాపుగా 5,250 ఆలయాలకి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పంపిస్తుంది. వేద పఠనం పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పొందితే 3 సంవత్సరాలు ప్రతి నెల అర్హత కలిగిన వాళ్ళకి 3,000 రూపాయల లెక్కన సంభావన కింద 600 మంది వేద పండితులకి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. స్థానిక నోవాటెల్ హోటల్లో జరిగే ఆహార తయారీ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం రాడిసన్ బ్లూ రిసార్ట్కి చేరుకొని గ్రిఫిన్ ఫౌండర్ నెట్వర్క్ మీటింగుకు హాజరవుతారు. సమావేశం అనంతరం చిత్తూరు జిల్లా పర్యటనకు హెలికాప్టర్లో బయలుదేరుతారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఈరోజు దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు రాధాకృష్ణన్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాక మొదటిసారి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. అంతకుముందు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 180011780 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చును. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు వచ్చే శనివారం కృష్ణా జిల్లాలోని గుడివాడలో జాబ్ మేళా నిర్వహించబోతున్నామని కలెక్టర్ బాలాజీ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 14కు పైగా ప్రముఖ కంపెనీలు మౌఖిక పరీక్షలు నిర్వహిస్తాయని చెప్పారు.
ఈ కంపెనీలలో ఉద్యోగాలకు 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ పూర్తి చేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని తెలియజేశారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు విశాఖపట్నానికి రానున్నారు. ఈ నెల 28, 29, 30 తేదీలలో జనసేన పార్టీకి చెందిన విస్తృత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. రేపు, ఎల్లుండి పార్టీ లెజిస్లేచర్ మీటింగుతో పాటు వివిధ రంగాల ప్రముఖులతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇక ఈ నెల 30న సేనతో సేనాని అనే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించనున్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఇది ఒడిశా మీదుగా నెమ్మదిగా కదులుతుందని పేర్కొంది. ఈ అల్పపీడనం వల్ల రాష్ట్రంలోని పలుచోట్ల రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ వెల్లడిస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానం రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉన్నది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. రాయలసీమ రేపు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. అల్పపీడన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు. తీరం వెంట 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఈరోజు సాయంత్రం 5 గంటల సమయానికి పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేటలో అత్యధికంగా 77 మిల్లీమీటర్లు, కోనసీమ జిల్లా మకిలిపురంలో 74.5 మిల్లీమీటర్లు, భీమవరంలో 67.5 మిల్లీమీటర్లు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 62.5 మిల్లీమీటర్ల చొప్పున అధిక వర్షపాతం నమోదైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మన రాష్ట్రంతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వివిధ ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీ పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, కాలువలు, వాగులు దాటే ప్రయత్నం, స్నానాలు చేయడం లాంటివి చేయరాదన్నారు. వినాయక నిమజ్జనాల్లో నదులు, కాలువల వద్ద హెచ్చరిక బోర్డులను పాటిస్తూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయం ఒక యూనిట్గా నిరంతరాయంగా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలు, వరద స్పందన బృందాలు పనిచేయాలని సూచించారు. వరదలకు సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరీవాహక గ్రామాల ప్రజలకు తెలియజేయాలని సూచించారు. 9159704554 నెంబరుతో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక ప్రకాశం బ్యారేజ్లో 1,37,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 69 గేట్లు ఎత్తి సముద్రంలోకి 1,50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వినాయక చవితి పండుగను రాష్ట్ర ప్రజలు ఈరోజు ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.